హాయ్ అండి, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇంతకీ రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారు కదా? అవును, అరటికాయ ఫ్రై, బనానా ఫ్రై. సో అరటికాయ ఫ్రై అనగానే చాలామంది ఫేసెస్ చేంజ్ అయిపోతాయి. ఏంటి అరటికాయ ఫ్రైయా అనేసి. కాకపోతే ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి, నచ్చని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. ఇది మాత్రం ఛాలెంజ్ అని చెప్పొచ్చు. నిజంగా అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ లోపలికి వెళ్ళిపోదామండి. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనకి అరటికాయ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఎండుమిరపకాయలే, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో అరటికాయని మనం పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో పసుపు ముందే ఆయిల్లో వేస్తున్నాను, ఎందుకు అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసిన తర్వాత మనం కలుపుతాం కదండి. మనము ఎప్పుడు కూడా అరటికాయ ఫ్రైకి కానీ అరటికాయ ఫ్రైకి ఇట్లాంటి వాటికి ఏంటి అని అంటే పసుపు అనేది పైనుంచి వేస్తే అన్ని ముక్కలకి పట్టదు, ఒకటే ముక్కకి అతుక్కొని ఉంటుంది. కాబట్టి ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల ముక్కలన్నిటికీ పడుతుంది పసుపు. సో కరివేపాకు క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోండి, ఎందుకు అంటే చాలా హెల్దీ అండ్ మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ అరటికాయ ఫ్రైకి. సో ఎండుమిరపకాయల ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ ది బెస్ట్ అన్నమాట ఈ అరటికాయ ఫ్రైకి, అంత బాగుంటుంది. సో ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనము ఏమంటారు, దీనికి కర్రీకి సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి. సో కర్రీకి సరిపడంత సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో కుక్ చేసుకొని తర్వాత చూద్దాము. సో మనకి ముక్కలు అనేవి లైట్గా బ్రౌనిష్ కలర్, రెడ్డిష్ కలర్లోకి వచ్చాయి. సో చూడండి, ఇలాగ కుక్ చేసుకోవాలి. సో కుక్ అయిన తర్వాత ఏంటి అంటే ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేయనవసరం లేదు, ఓన్లీ ఎల్లిపాయ కారం అంటారు కదా, వెల్లుల్లి కారం. సో కారంలో వెల్లుల్లిపాయలు వేసి దంచినది. సో మామూలుగా అయితే ఉప్పు వేసుకోవాలి, కాకపోతే మనకి ముక్కలకి పట్టాలని ముందే ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఈ వెల్లుల్లి కారంలో ఉప్పు వేయొద్దు, ఇంకా మనకి సాల్ట్ ఎక్కువైపోతుంది. సో కారం, వెల్లుల్లి రెబ్బలు ఏవైతే గార్లిక్ ఉంటుందో, గార్లిక్ అండ్ చిల్లీ పౌడర్, ఇవి రెండు దంచుకొని ఇందులో వేసుకోవాలి, అంతే అండి. ఇంకా ఏం వేయనవసరం లేదు దీనికి. స్పెషల్గా కొద్దిగా కావాలి అనుకుంటే ధనియా పౌడర్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం కంప్లీట్లీ. సో నేను ఏమంటారు, కొత్తిమీర వేసేస్తున్నాను గార్నిష్కి. సో మంచి ఫ్లేవర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మనకి ఇందులో ఎండుమిరపకాయలు కానీ కరివేపాకు కానీ ఈ వెల్లుల్లి రెబ్బలు ఏవైతే ఉందో ఫ్లేవరు, ఇది ఈ కర్రీకే ఇంకా హైలైట్ అన్నమాట, అంత బాగుంటుంది టేస్ట్. సో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ కట్టేసుకుంటే, సో సాంబార్లో కానీ పచ్చి పులుసు, చింతపులుసు అంటారు కదా, అందులో కానీ అద్భుతంగా ఉంటుందండి. అండ్ పిల్లలకి చాలా హెల్దీ, ఇందులో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ చాలా అంటే చాలా హెల్దీ బనానా అనేది. సో వీక్లీ వన్స్ అన్నా చేసి పెడుతూ ఉండండి, పెద్దవాళ్ళు తిన్నా కానీ చాలా హెల్దీ. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.